Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం జోసా వర్సెస్ సీసాప్ కోసం చూసుకుందాం. సో ఏ కోణంలో సీసాప్ డిఫరెంట్ జోసా కన్నా అన్న విషయం, అండ్ జోసా కన్నా ఎంత ఎక్కువ శాతంలో సీసాప్లో మనకు సీట్ వచ్చే అవకాశం ఉంది, అండ్ సీసాప్లో సిఎస్సి సీట్ ఎలా సాధించుకోవచ్చు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో సెషన్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ సునీల్. మన RS Academy ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కింద మనకి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, దాంట్లో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఎవరికైతే మెంటర్షిప్ కావాలో వాళ్ళు మాత్రమే ఫోన్పే గూగుల్ పే చేసి మీ డీటెయిల్స్ అన్నది పెట్టండి. సో మిగతా వాళ్ళు కాల్ చేస్తే కనుక లిఫ్ట్ చేయడం జరగదు. సో మా టీం ఏంటంటే ఎవరిదైతే స్క్రీన్ షాట్స్ వస్తాయో వాళ్ళకి రెస్పాండ్ ఇస్తుంది, ఇమీడియట్ రెస్పాండ్ అనేది వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళు అన్నెసెసరీ కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. ఓకే, సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే జోసా సీసాప్. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుందాం, ఆ తర్వాత సిఎస్సి సీట్ ఎలా సాధించుకోవచ్చు అన్న డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో జోసా అన్నది మనకి ఎన్ఐటీస్ ఉండొచ్చు, ఐఐటీస్ ఉండొచ్చు, వీటికి పెట్టి మెయిన్ కౌన్సిలింగ్ అంటే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ అండ్ జిఎఫ్టీస్. సో మెయిన్ కౌన్సిలింగ్ అనమాట, సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్. సో అదే సీసాప్కి వచ్చేసరికి స్పెషల్ రౌండ్, ఏవైతే ఇక్కడ మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో అవి ఇక్కడ రావడం జరుగుతుంది సీసాప్లో. సో మిగిలిపోయిన సీట్స్ ఎలా మిగులుతాయి అన్న డౌట్ వస్తే, సో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఫిల్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆ కేటగిరీలో కనుక ఉన్న సీట్స్, కొన్ని సీట్స్ ఫిల్ కాని సీట్స్, అవన్నీ కూడా సీసాప్ త్రూ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జోసాలో టోటల్గా 6 రౌండ్స్ ఉంటాయి, కొన్నిసార్లు 5 రౌండ్స్ ఉంటాయి, కొన్నిసార్లు 7 రౌండ్స్ కూడా ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ ఎక్కువ శాతం 6 రౌండ్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఇకపోతే సీసాప్ మాత్రం మనకు 2 రౌండ్స్లో నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ జోసాకి ఎవరు వెళ్ళచ్చు, ఎవరంటే ఎవరైతే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతారో, జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి సీసాప్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటి, ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు, ఇక్కడ జేఈ అడ్వాన్స్ సంబంధం లేదు. ఇక్కడ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, కానీ ఇక్కడ వచ్చేసరికి ఐఐటీస్ ఉండవు, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ మాత్రమే, అండ్ మిగిలిన వేకెంట్ సీట్స్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళే సీసాప్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ జోసాలో పార్టిసిపేట్ చేసినా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, జోసాలో పార్టిసిపేట్ చేయకపోయినా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. జోసాలో మీకు సీట్ వచ్చినా సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు, జోసాలో సీట్ రాకపోయినా సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా, అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు జోసాలో పార్టిసిపేట్ చేసినా సీసాప్కి రావచ్చు, పార్టిసిపేట్ చేయకపోయినా సీసాప్కి రావచ్చు, జోసాలో సీట్ వచ్చినా ఇక్కడ రావచ్చు, జోసాలో సీట్ రాకపోయినా మనం సీసాప్కి వెళ్ళచ్చు. ఓకే, ఎటువంటి కన్ఫ్యూజన్స్, టెన్షన్స్ అక్కర్లేదు. ఓకే, ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు కేటగిరీ ర్యాంక్ బేస్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి, కేటగిరీ ర్యాంక్, ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే అందుకోసమే ఇక్కడ మన కేటగిరీ వైజ్ చూస్తారు. కాబట్టి ఇక్కడ మనకి రావడం సీట్ కొంచెం కష్టం, ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్గా సీట్ అనేది సీసాప్లో అనేది వస్తుంది. ఓకే, అండ్ జోసాలో స్టార్టింగ్ ఫీజు కట్టక్కర్లేదు, సీట్ వచ్చిన తర్వాతనే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్, SAF సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పే చేయాలి. మనకి ఇష్టం ఉంటే ప్రీ ఫీజ్ పే చేసుకోవచ్చు, అది తర్వాత విషయం, అది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, కానీ కంపల్సరీ కాదు. కానీ సీట్ వచ్చిన తర్వాత మాత్రం సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అన్న జోసాలో మనం పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ముందే మనం పే చేయాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్లస్ పార్టిసిపేషన్ ఫీజ్. ఒకవేళ మనకి సీట్ అలాట్ అయింది అనుకోండి, ఈ ఫీజు నాన్ రిఫండబుల్. మీకు అర్థమైంది కదా, సో ముందుగానే రిజిస్ట్రేషన్ ప్లస్ పార్టిసిపేషన్ ఫీజు పే చేసుకోవాలి, ఇది నాన్ రిఫండబుల్ ఇఫ్ సీట్ అలాటెడ్. ఓకే, ఇకపోతే నెక్స్ట్ విత్డ్రాల్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ రౌండ్కి ముందు దాకా మనకి విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే మనకి ఎప్పటి వరకు ఐఐటీస్కి అనుకోండి 5th రౌండ్ వరకు ఉంటుంది, అదే మిగతా వాళ్ళకి అనుకోండి 6th రౌండ్ వరకు ఉంటుంది. సీట్ విత్డ్రాల్ పీరియడ్ అన్నది ఐఐటీస్కి అనుకోండి 5th రౌండ్ దాకా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏంటంటే 6th రౌండ్ దాకా ఉంటుంది. సో విత్డ్రాల్ అనేది మనకి ఇక్కడ మంచి కంఫర్ట్ ఆప్షన్తో ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి నో విత్డ్రాల్ ఆప్షన్ ఆఫ్టర్ సీట్ యాక్సెప్టెన్స్.
సో సీట్ యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత విత్డ్రాల్ చేయడం కుదరదు. సో నో విత్డ్రాల్ ఆప్షన్ ఆఫ్టర్ సీట్ యాక్సెప్టెన్స్. ఇక్కడ సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనకి విత్డ్రాల్ చేయడం టైం ఇస్తారు. ఐఐటీస్కి అనుకోండి 5th రౌండ్లో ఉండే శాప్ వరకు సీట్ యాక్సెప్టెన్స్ పీరియడ్ వరకు మనకి ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవాలి ఐఐటీస్కి. అదే మిగతా వాళ్ళకి 6th రౌండ్ దాకా ఉంటుంది. ఇక్కడ 1 సీట్ యాక్సెప్టెన్స్ చేసామంటే విత్డ్రాల్కి ఛాన్సే ఉండదు. ఓకే, ఇకపోతే స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ విత్ జోసా సీట్. సో జోసాలో సీట్ వచ్చినా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చని చెప్పాను కదా. ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు? బెటర్మెంట్ కోసం పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మేము జోసా సీట్ మా దగ్గర ఉంది, సీసాప్కి వెళ్ళాం కదా, ఉన్న సీట్ పోతుందేమో అని. సో అలాంటి వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదు. సో మీ కండిషన్స్ ఏంటంటే, మీకు సీసాప్లో కనుక కొత్త సీట్ ఇవ్వలేదు అనుకోండి, మీ సీట్ మీకే ఉంటుంది. అలా కాదు, సీసాప్లో మీకు వేరే కొత్త సీట్ వచ్చింది, బెటర్ సీట్, అప్పుడు ఖచ్చితంగా ఉన్న సీట్ని తీసేసి అది ఇస్తారు. అంతేకాని 2 ఇచ్చి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నా ఉండదు. జోసా కావాలా సీసాప్ కావాలా అని ఉండదు. జోసా సీట్తో మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ సీట్ తీసుకునే వేరే సీట్ ఇస్తారు. మీకు వేరే సీట్ ఇవ్వలేదనుకోండి, మీ సీట్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, చూడండి, రిమైన్ సేమ్ సీట్ ఇఫ్ నో న్యూ సీసాప్ సీట్ అలౌడ్. కొత్త సీట్ అలౌట్ చేయలేదు సీసాప్లో, అప్పుడు పాత సీట్ ఉంటుంది. అలా కొత్త సీట్ ఇచ్చారు, జోసా సీట్ విల్ బి లాస్. మీ జోసా సీటు మీకు పోతుంది, సీసాప్ సీట్ వస్తుంది. ఓకే, సో అందుకోసమే సీసాప్లో పెట్టినప్పుడు జోసా సీట్తో వాళ్ళు ఏంటంటే బెటర్ సీట్సే పెట్టుకోవాలి. మీకు వచ్చిన సీట్ కన్నా తక్కువ పెట్టుకోకూడదు, మీకు వచ్చిన సీట్ కన్నా పైవే పెట్టుకోవాలి. ఓకే, సో సీసాప్లో సిఎస్సి సీట్ ఎలా సాధించాలి అంటే, ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు మొత్తం సిఎస్సినే ఇవ్వండి, ఆ తర్వాతనే మిగతావి ఇవ్వండి. ఫస్ట్ మొత్తం అంతా కూడా అన్ని ఇట్లకి ఏవైతే ఉన్నాయో, మీరు ఎన్ఐటీస్ ఉండొచ్చు, ట్రిపుల్ ఉండొచ్చు, జిఎఫ్టీస్ ఉండొచ్చు, వాటిలో సిఎస్సి ఇవ్వండి. సిఎస్సి కావాలి మాకు అనుకుంటే దాని తర్వాతనే మిగతావి ఇచ్చుకోండి. లేదు మాకు ఎన్ఐటీస్లోను ట్రిపుల్ వరకు సిఎస్సి ఓకే, జిఎఫ్టీస్లో కాదు తర్వాత సెకండరీ అంటే మాత్రం ఎన్ఐటీస్లోను ట్రిపుల్ సిఎస్సి ఇచ్చుకున్న తర్వాత ఎన్ఐటీస్ ట్రిపుల్ మిగతా ఈసీ అలా ఇచ్చుకుని ఆతో జిఎఫ్టీస్లో సిఎస్సి ఇచ్చుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట మీ చాయిస్ బట్టి. మాకు పక్కానే సిఎస్సి సీట్ కావాలంటే మాత్రం ఎన్ఐటీస్లో ట్రిపుల్ జిఎఫ్టీస్లో సిఎస్సి సీట్ ఇచ్చేసుకోండి. ఓకే, ఇలా చేసుకోండి. అయితే ఇప్పుడు ఎంత జోసా కన్నా సీసాప్లో ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది అంటే మినిమం 2000 దాకా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కేటగిరీ ర్యాంక్ చూడడం జరుగుతుంది, ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ చూడడం జరుగుతుంది. సో సిఆర్ఎల్ ర్యాంక్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఎంసెట్లో ఎలాగైతే ఫాలో అవుతుంది మెథడ్, అలాగా సీసాప్లో ఫాలో అవుతుంది. అదే మనకి జోసాలో వచ్చేసరికి అలా కాదు, కేటగిరీ బేస్డ్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే 2000 ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది మినిమంగా. సో ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉంటే అదికే ఎక్కువ వెళ్ళొచ్చు. కాబట్టి సీసాప్ అందుకే కొంచెం కంఫర్ట్గా సీట్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా సీసాప్ సంబంధించి మీ పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కనుక కింద ఉంది. సో పర్సనల్ గైడెన్స్ కావాలన్న వాళ్ళే దానికి ఫోన్పే చేసి లేదు జీపే చేసి మాకు పంపించాను. మిగతా వాళ్ళు కాల్స్ ఏంటంటే లిఫ్ట్ చేయరు, రెస్పాండ్ ఇవ్వదు మా టీం. ఓకే, క్లియర్. కాబట్టి అన్నెసెసరీగా కాల్ చేసి మా టీం వాళ్ళు చేస్తున్న వర్క్లో మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయద్దు.